బొత్స లెగిసి అమ్మఒడి గురించి మాట్లాడాడు. మా వాళ్ళు కౌంటర్ ఇచ్చారు. మేము నువ్వు ఒక్కరికి ఇచ్చాము ఇద్దరు పేరు చెప్పి, కానీ మేము ఎంతమంది పిల్లలు అంటే అంతమందికి ఇచ్చాము అని సమాధానం ఇస్తే అంటున్నాడు. వాడికి మాట్లాడటం రాదు, ముందు మాట్లాడమని నేర్చుకోమన్నాడు. అక్క నోట్లోంచి మాటలు చాలా జాగ్రత్తగా రాని అక్క. ఆ సార్ గురించి మాట్లాడే స్థాయి నీదాక. ఇంకో విషయం ఏంటంటే అమ్మఒడి అని మాట్లాడుతున్నారు. మీరు నలుగురికి ఇచ్చారా, ముగ్గురికి ఇచ్చారా, ఇద్దరికి ఇచ్చారా అనేది పక్కన పెడితే అసలు అమ్మఒడి అనే కాన్సెప్ట్ని రూపొందించింది ఎవరక్క? వైఎస్ జగన్మోహన్ రెడ్డి సార్ గారు. ఈరోజు ఆయన పెట్టిన పథకాలకు మీరు పేర్లు మార్చుకొని మీరేదో ఆ పథకాన్ని రూపొందించినట్టు మాట్లాడుతున్నారు. ఇంకో విషయం ఏంటంటే అలా అయితే మరి మీ నాయకులు ఎలక్షన్ సమయంలో ఏం చెప్పారక్క? నిరుద్యోగ భృతి అన్నారు. ఎక్కడ నా నిరుద్యోగ భృతి? మహిళ ఎక్కడ ఆర్టీసీ బస్సులో తిరిగినా ఫ్రీ అని చెప్పారు. దాంట్లోనూ ఆంక్షలు విధించారు. గ్యాస్ బండలు అన్నారు. 100% గ్యాస్ బండలు అందరికీ అందాయా? లేదక్క. ఇంకోటి విషయం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి సార్ గారు పిల్లలకి ఇచ్చే డబ్బుల్లో ఆ మెయింటెనెన్స్ ఈ మెయింటెనెన్స్ చెప్పి కట్ చేసుకుంటున్నారు. మేము వస్తే కట్ చేసుకోమని చెప్పారు. మరి మీరు కూడా కట్ చేశారు కదా అక్క. ఇట్లా మాట్లాడుతా పోతే ఎన్నైనా మాట్లాడచ్చు. మీరు రాజకీయ పరంగా మాట్లాడండి, అంతేగాని ఆ వ్యక్తిలో ఉన్న లోపం గురించి మాట్లాడడానికి మీకు అర్హత లేదు. గుర్తుపెట్టుకొని మాట్లాడితే బాగుంటుంది అక్క.